ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు ఎజెకియేలు ప్రవక్త గురించి మనం చాలా తెలుసుకున్నాము. అతని ద్వారా దేవదేవుడు ఆనాటి ఇజ్రాయేలీలకు యూదులకు ఏ ఏ విషయాలు తెలియచేశాడన్న అంశాలను గురించి కూడా మనము ధ్యానము చేసుకున్నాం. పోయిన వారము ఎవరి క్రియలకు వారే బాధ్యులు అన్న అంశం గురించి మనము ధ్యానము చేశాము. ఈ దినాన ప్రభువు మంచి కాపరి అనే అంశం గురించి మనం ధ్యానం చేద్దాము. ఎజెకియేలు ప్రవక్త గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము నుండి ఆలకిద్దాం. ప్రభువు వాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలు రాజులను ఖండింపుము. యావే ప్రభుడునైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము. ఇశ్రాయేలు కాపరులారా, మీకు అనర్థము తప్పదు. మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందలను మేపుటలేదు. మీరు గొర్రెల పాలు త్రాగుచున్నారు, వాని ఉన్నితో వేసిన దుస్తులు తాల్చుచున్నారు, వానిలో మంచి వానిని చంపి తినుచున్నారు, కానీ మందను మాత్రము మేపుటలేదు. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ. ఈ దినాన మీరు మంచి గొర్రెల కాపరి అన్నటువంటి విషయాన్ని గురించి ధ్యానము చేయటానికి నా హృదయమును నా పెదవులను శుద్ధి చేయండి. ఆలకించుచున్నటువంటి ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి నూరంతలుగా ఫలింపచేయమని మా నాథుడు మీ ప్రియకుమారుడు యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినాన ప్రభువు మంచి గొర్రెల కాపరి అన్న విషయం గురించి ధ్యానము చేయటానికి ముందు 20వ అధ్యాయము నుండి 33వ అధ్యాయం వరకు ఉన్న అంశాలను మనము క్లుప్తముగా చూడగలిగితే వాటిలో ఉన్న అంశాలన్నీ కూడా మరలా దేవదేవుని యొక్క ఉగ్రత గురించి,
అదే విధముగా ఇజ్రాయేలు ప్రజల మీద దేవుడు ఏ విధముగా తన కరుణను చూపిస్తాడన్న అంశాల గురించి, బాబిలోనియా వాసులు వారిని ఏ విధంగా బానిసలుగా తీసుకువెళతారు అన్న అంశం గురించి, వారి విషయాల గురించి వివరించటం జరిగింది. ఒక మాటలో చెప్పాలి అంటే, ఇంతకు ముందు మనము ఏ విషయాల గురించి అయితే ధ్యానము చేసామో దాదాపు అవే విషయాలు ఈ యొక్క 10 అధ్యాయాలలో మనము చూస్తూ ఉంటాము. అందుకని ఈనాడు 34వ అధ్యాయాన్ని మనము ప్రత్యేకంగా ధ్యానము చేస్తున్నాము. ఏంటి అది అంటే, ప్రభువే మంచి గొర్రెల కాపరి. ఈనాడు ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతున్న విషయం ఏంటి అంటే, ఆనాటి రాజులను హెచ్చరిక చేయమంటున్నారు. ఆనాటి రాజులకు ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వమంటున్నారు. ఏంటి అంటే, మీరు నా ప్రజలను సరైన విధముగా కాపుదల చేయటము లేదు, మీరు వారిని బట్టి లబ్ధి పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధముగా గొర్రెల కాపరి గొర్రెల నుండి లబ్ధి పొందుతాడో, గొర్రెలను ఏ విధముగా అతడు తన స్వలాభము కోసం ఉపయోగించుకుంటున్నాడో ఆ విధముగా మీరు ఉపయోగించుకుంటున్నారే కానీ దాని సంరక్షకులుగా ఉండటము లేదు. మీరు దాని భక్షకులుగా మారుతున్నారు. అంటే ఇజ్రాయేలు ప్రజలందరి మీద మీరు పెత్తనం చేస్తున్నారు. మీ యొక్క కోరికలను, మీ యొక్క విషయాలను వారిని పణంగా పెట్టి తీర్చుకుంటున్నారు. చాలా స్పష్టంగా ప్రభు ఎరుక చేస్తూ ఉన్నాడు అండి. ఆనాటి రాజులు ఏ విధముగా ఇజ్రాయేలు ప్రజలను తమ స్వలాభము కోసం ఉపయోగించుకుంటున్నారో అన్న విషయాలన్నీ కూడా మొదటి వచనము నుండి 10వ వచనం వరకు ఆలకిస్తూ ఉంటాము. 4వ వచనం నుండి కనుక మనము గమనించినట్లయితే ప్రభు ఆనాటి గొర్రెల స్థితిని వారికి ఎరుక చేస్తూ, మీరు గాయపడినటువంటి గొర్రెలను, దుర్బలమైన స్థితిలో ఉన్న గొర్రెలను, లేక కాస్త వైదొలగిన గొర్రెలను మీరు పట్టించుకోవటము లేదు, వాటి దారిని వాటిని వదిలేస్తున్నారు, వాటి మానాన అవి బ్రతికేలా చేస్తున్నారు. కానీ ఒక సంరక్షకుడు చేయవలసినటువంటి పనిని మీరు చెయ్యటము లేదు అంటూ ఆనాటి రాజులను, అధికారులను ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. అందుకే 10వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా పలుకుతున్నాడు, మీ నుండి నా గొర్రెలను నేను తీసివేస్తా, నేనే వాటికి ఒక గొర్రెల కాపరిగా ఉంటా, నేనే వాటిని సరైన మార్గంలో నడిపిస్తా అని ఆనాటి ప్రజలకు తెలియచేయండి అంటూ ఎజెకియేలు ప్రవక్త ద్వారా ఈ ప్రవచనాలు చేయటం జరిగింది. 11వ వచనం నుంచి కనుక మనము గమనించినట్లయితే బైబిల్ నుండి ఆలకిద్దాము. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెదకెదను, వానిని గూర్చి జాగ్రత్త పడేదను, కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడి వానిని మరల ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదురైన తావుల నుండి వానిని మరల తోలుకొని వత్తును. ప్రియులారా, ఒక గొర్రెల కాపరి తన గొర్రెల ఎడల ఎంత మమకారాన్ని, ఎంత ప్రేమను చూపుతున్నాడో అన్న విషయాల గురించి ప్రభు ఈ యొక్క వాక్యాలలో మనకు ఎరుక చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలను మనం ఆలకిస్తూ ఉండగా లోకా సువార్తలో యేసు ప్రభు పలికినటువంటి తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానము మనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఏ విధముగా గొర్రెల కాపరి తనకున్న 100 గొర్రెలలో ఒక గొర్రె తప్పిపోతే 99 గొర్రెలను ఆ యొక్క అరణ్య ప్రాంతమున విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కోసం ఎలా వెదకటానికి వెళతాడు అన్నది చాలా స్పష్టంగా ఎరుక చేయటం జరిగింది. ప్రియులారా, ఉండటానికి 100 గొర్రెలున్నా తప్పిపోయినది ఒక్క గొర్రె అయినా ఆ గొర్రె యొక్క ప్రాముఖ్యత చాలా స్పష్టం ప్రభు ఎరుక చేస్తూ ఉన్నారు. అసలు ప్రభు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పారు అన్నది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే లోకా సువార్త 15వ అధ్యాయపు ప్రారంభం నుండి మనకు విదితం అవుతూ ఉంటుంది. ప్రియులారా, సుంకరులు, పాపులు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చెప్పే బోధలను ఆలకిస్తూ ఆయనను అనుసరించటం ప్రారంభించినప్పుడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసుని తప్పు పట్టడం ప్రారంభించారు. బోధకుడిగా, దైవజనుడిగా ఉంటూ పాపులను చేరదీస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానం ఎంతో గొప్పది. ఎందుకు అంటే ఉండటానికి 99 మంది నీతిమంతులు ఉన్నా ఒక్కడు తప్పిపోయాడు అనుకోండి, ఆ ఒక్కని కోసం కూడా ప్రభు వెళతాడు. దేవునికి
ప్రతి ఒక్కరి యొక్క బాగోగులు ముఖ్యము. ఏ విధంగా కన్న తండ్రి తన బిడ్డలందరినీ కూడా సమానంగా చూడటానికి ప్రయత్నం చేస్తాడో, ఆ బిడ్డలలో ఎవరైనా కాస్త అనాదరణకు లోనైతే అతని ఎడల మరింత మక్కువ చూపినట్లు దేవుని నుండి వైదొలగినటువంటి పాపులను చేరదీయటానికి ప్రభు మరింతగా శ్రమ పడతాడు అన్న అంశాన్ని ఈ యొక్క తప్పిపోయిన గొర్రె అన్నటువంటి ఉపమానము ద్వారా యేసు ప్రభు మనకు ఎరుక చేస్తూ ఉన్నాడు. ఎజెకియేలు గ్రంథపు 34వ అధ్యాయపు 14వ వచనాన్ని కనుక మనం ఆలకించినట్లయితే గ్రంథం నుండి వినండి. ఇశ్రాయేలు దేశములోని కొండల మీది పచ్చిక పట్టులలోను లోయల్లోనూ పచ్చని గడ్డి బీళ్లలోను మేపుదును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రామ స్థానమును చూపింతును. ఇది యావే ప్రభుడనైన నా వాక్కు. ప్రియులారా, ఈ యొక్క వచనాలను మనము చదువుతూ ఉండగా మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేటటువంటిది 23వ కీర్తన. ఆ 23వ కీర్తనను ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుకొని పోవును అనే తతిమ విషయాలన్నీ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, కీర్తనాకారుడు దేవదేవుని ఒక గొర్రెల కాపరిగా ఎంతగా తన అనుభూతిలోకి తెచ్చుకున్నాడు అన్నది చాలా స్పష్టంగా ఈ కీర్తన ద్వారా దేవుని యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియులారా, దేవదేవుడు గొర్రెలనన్నింటినీ విశ్రామ స్థలమునకు నడిపించటమే కాదు, పచ్చిక బయళ్లలో వాటిని మేపటమే కాదు, వాటికి ఏదైనా బాధ కలిగినా లేక వాటి ఏదైనా గాయాలు కలిగినా నయము చేయటమే కాదు, వాటిలో ఏవైనా అహంకారానికి లోనైతే వాటిని దండించటం కూడా జరుగుతుంది అంటూ ప్రభు 18వ వచనం నుంచి స్పష్టంగా మనకు ఎరుక చేస్తూ ఉన్నారు. గ్రంథము నుండి ఆలకిద్దాము. మీలో కొన్ని మంచి పచ్చికను మేయుటతో తృప్తి చెందక తాము మేయని పచ్చికను కూడా కాళ్లతో త్రొక్కుచున్నవి, స్వచ్ఛమైన నీళ్లను త్రాగుటతో తృప్తి చెందక తాము త్రాగని నీళ్లను కూడా త్రొక్కి మురికి చేయుచున్నవి. నాకు చెందిన తక్కిన గొర్రెలు మీరు త్రొక్కిన గడ్డిని మేయవలసి వచ్చుచున్నది, మీరు మురికి చేసిన నీటిని త్రాగవలసి ఉన్నది. కనుక యావే ప్రభుడునైన నేను చెప్పుచున్నాను, నేను బలిసిన గొర్రెలకును బక్క చిక్కిన గొర్రెలకును మధ్య తీర్పు తీర్తును. ప్రభు ఎంత గొప్ప సామాజిక న్యాయవేత్తగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడో ఆలోచన చేయండి. అందరినీ ప్రేమిస్తున్నాడు అండి, అందరినీ కూడా తన మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినా ఈ మేపబడుతున్నటువంటి గొర్రెలలో కొన్ని అధికారాన్ని అహంకారాన్ని చూపితే వాటిని దండిస్తాను అంటున్నాడు. మన అనుదిన జీవితంలో మనందరికీ ఇటువంటి పరిస్థితులు అనుభవంలోనికి వచ్చి ఉంటాయి. మనము చాలా భక్తితో వినయముతో ఆలయాలకు వెళుతూ ఉన్నప్పుడు మనపై దౌర్జన్యం చేయటమో, తమ అధికారాన్ని చూపటమో, తాము గొప్ప అన్నదాన్ని నలుగురికి తెలియచేయటమో, తాము పొందిన మేలు తర్వాత మరెవ్వరూ కూడా మేలు పొందకూడదు అనేటటువంటి దుర్బుద్ధితో ప్రవర్తించటమో, ఇవన్నీ కూడా మనకు అనుదిన జీవితంలో తారసపడుతూ ఉన్న సంఘటనలే. అటువంటి వ్యక్తులను ఉద్దేశించి ప్రభు చాలా కఠినముగా చెబుతూ ఉన్నాడు. అటువంటి గొర్రెలను నేను గెంటి వేస్తాను అంటున్నాడు. ప్రియులారా, జాగ్రత్త సుమ, మనందరము కూడా దేవునికి చెందిన వారమే. అయినా మనలో మన తోటి వారి ఎడల సరి అయిన విధముగా ప్రవర్తించకపోతే మనము దేవుని యొక్క కోపాగ్నికి లోనవ్వవలసి వస్తూ ఉంటుంది. ఇది మాత్రం వాస్తవం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు ఖచ్చితంగా దేవుని యొక్క కోపానికి మనము బలి అవుతూ ఉంటాము. అందుకే యేసు ప్రభుని ఒకనొక సందర్భమున ఒక యువకుడు వచ్చి, అయ్యా ఆజ్ఞలన్నింటి అంటే మేలైన ఆజ్ఞలు ఏంటి అని అడిగినప్పుడు 2 ఆజ్ఞలు మాత్రమే ప్రభు పలుకారు అండి. ఏంటి అంటే, సకల వస్తువుల కంటే నీవు సర్వేశ్వరుని అధికముగా ప్రేమించు,
రెండవది నీ వలె నీ సహోదరుని ప్రేమించు. ఈ రెండు కూడా అతి ముఖ్యమైనటువంటి ఆజ్ఞలు. ఒక నాణ్యమునకు బొమ్మ బొరుస ఎంత ముఖ్యమో అదే విధముగా ఒక వ్యక్తికి అటు దేవుడు ముఖ్యమో ఇటు తన సహోదరుడు ముఖ్యము. అందుకే తన సహోదరుడికి కావలిగా ఉండాలి, తన సహోదరుడికి సంరక్షకుడిగా ఉండాలి, తన సహోదరుని యొక్క బాధ్యతలను తాను కాస్త కోసం మీద వేసుకోవాలి, అతని యోగక్షేమాలను పట్టించుకోవాలి. అంతకంటే ముఖ్యముగా అతనికి ఏ పరిస్థితులలోనూ కీడు చేయకుండా ముందుకు సాగటానికి, మేలు చేసే మనస్తత్వం కలిగిన వారుగా బ్రతకటానికి మనము ప్రయత్నము చేస్తే అటు దేవుని యొక్క కృపకు మనము పరిపూర్ణముగా పాత్రులమవుతాము అనేటటువంటిది సత్యము. ప్రియులారా, 23వ వచనాన్ని గనక మనము గమనించినట్లయితే అక్కడ ప్రవక్త ద్వారా ప్రభు పలుకుతున్న ఒక మాట మనకు కాస్త వింత అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, నా సేవకుడైన దావీదును ఒక మంచి గొర్రెల కాపరిగా నేను నియమిస్తాను అంటున్నాడు. వాస్తవానికి దావీదు ఎన్నో సంవత్సరాలకు ముందు నివసించాడు. మరలా దావీదును నేను నా యొక్క గొర్రెలను కాయటానికి ఒక మంచి గొర్రెల కాపరిగా నియమిస్తాను అనటంలో ఉన్న పరమార్థము ఏంటి అంటే, దావీదును పోలినటువంటి ఒక రక్షకుని నేను ఈ లోకానికి పంపిస్తా, అతడు ఒక మంచి గొర్రెల కాపరిగా ఉంటాడు అన్నది స్పష్టముగా ఈ వచనము ద్వారా లోకానికి ప్రభు ఎరుక చేస్తూ ఉన్నాడు. అదే విధముగా ఈ యొక్క వచనము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం నుంచి సంపూర్ణమైనదని మనం చెప్పుకోవచ్చు. అక్కడ యేసు ప్రభు తనను తాను ఒక మంచి గొర్రెల కాపరిగా లోకానికి పరిచయం చేసుకుంటున్నాడు. ఆలకిద్దాము గ్రంథము నుండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము నుండి. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును. ప్రియులారా, ఎంత గొప్ప మాట ప్రభు పలుకుతున్నాడు అంటే, మంచి గొర్రెల కాపరి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా తన గొర్రెల కోసం తన ప్రాణాన్ని ఇస్తాడు అంటూ చాలా స్పష్టంగా ఎరుక చేస్తున్నాడు. దాని తర్వాత వచనాలను గనక మనము చదివినట్లయితే, నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కోసం నేను నా ప్రాణాలు ఇస్తాను. జీతగాడు అలా చేయడు. జీతగాడు అనేవాడు పెయిడ్ వర్కర్, నెలవారీ జీతాన్ని తీసుకుంటున్నాడు కాబట్టి ఏదో కాస్త గొర్రెలను మేపటానికి మాత్రమే కాస్త శ్రద్ధ చూపుతాడు. అంతేకాని గొర్రెలను భయపెట్టే లేకపోతే వాటిని సంహరించేటటువంటి వేటాడేటటువంటి తోడేళ్ళు వస్తే వాటిని చూసి అతడు పారిపోతాడు. ఎందుకంటే గొర్రెల గురించి అతడికి పెద్ద చింత లేదు. ఏ పోతే పోయినీలే, నేను నాదే ముందులే అనే మనస్తత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు. కానీ ప్రభు నొక్కి ఒక్కానిస్తున్నాడు, నేను నా గొర్రెల కోసం నా ప్రాణాలనైనా సరే పణంగా పెట్టి వాటిని రక్షించుకుంటా. తదుపరి వచనాలలో మనం గమనించినట్లయితే తండ్రి తనయుల బంధము గురించి మాట్లాడుతూ, ఏ విధముగా తండ్రి తనయుల బంధము ఉంటుందో నాకు నా గొర్రెలకు అదే బంధము ఉంటుంది. నేను నా తండ్రిని ఎరుగుదును, నా తండ్రి నన్ను ఎరుగునట్లు నేను నా గొర్రెలను ఎరుగుదును, అవి నా స్వరమును ఆలకించునంటూ పలుకుతూ ఉన్నాడు అండి. ఇక్కడ తండ్రి తనయుల బంధము ఎంత పటిష్టమైనదో, ఎంత ప్రేమమైనదో, అదే బంధాన్ని దేవదేవుడు గొర్రెలమైనటువంటి మనకు యేసు ద్వారా తన బంధాన్ని ముడిపెట్టుకుంటున్నాడు. ఇది వాస్తవం. ఇంత గొప్ప బంధాన్ని దేవుడు మనతో ముడిపెట్టుకుంటున్నాడంటే మనము ఆయన యొక్క మాట వినగలగాలి, ఆయన మాటను ఆలకించగలగాలి. ప్రియులారా, ఇక్కడ వినటము వేరు, ఆలకించటము వేరు. 10 మందిలో ఉన్నప్పుడు మనకు తెలిసినటువంటి వ్యక్తి మన పేరు పెట్టి పిలిస్తే వెంటనే ఫలానా వ్యక్తి నన్ను పిలుస్తున్నాడు అనేటటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాము. అదే విధముగా దేవుడైనటువంటి యావే తన యొక్క స్థితిని తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసయ్య ద్వారా లోకానికి ఎరుక చేస్తూ, నేను మంచి గొర్రెల కాపరిని అన్నటువంటి విషయాలను ఎరుక చేస్తూ ఉన్నాడు. నా గొర్రెలు తప్పిపోయినప్పుడు, నా గొర్రెలు బాధలలో ఉన్నప్పుడు, నా గొర్రెలు చీకు చింత లేకుండా బ్రతకాలి అని నేను ఆశపడుతున్నా. ఎందుకు అంటే నా గొర్రెలకు నాకు ఉన్నటువంటి ఈ బంధము నాకు నా తండ్రికి ఉన్న బంధము వంటిది అంటూ యేసు చెప్పక చెబుతూ ఉన్నాడు.
ప్రియులారా, అదే కాకుండా తర్వాత వచనాల్లో మనము గమనిస్తూ ఉంటాము, నాకు చెందని గొర్రెలు, అంటే ఈ దొడ్డిలోకి చేరని గొర్రెలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఇక్కడికి రావాలి, అప్పుడు ఒకే మంద ఒకే కాపరిగా ఉంటారు అంటూ ప్రభు పలుకుతున్నారు. ఇది ఏంటి అంటే దైవ రాజ్య స్థాపన. ప్రియులారా, ఈ యొక్క గొర్రెల కాపరి గొర్రెలన్నింటిని తీసుకొని వస్తున్నటువంటి ఆ స్థలమే దైవ రాజ్యము. ఆ దైవ రాజ్యములోనికి ప్రవేశించినటువంటి అనేక గొర్రెలు బయట ఉన్నాయి. కాబట్టి ఆ గొర్రెలన్నింటినీ కూడా నేను ఈ యొక్క దొడ్డులోకి తీసుకురావాలి. ఈ యొక్క దొడ్డులోకి వచ్చిన ప్రతి గొర్రె కూడా రక్షణ పొందినటువంటి గొర్రెగా ఉంటుంది. ప్రియులారా, దొడ్డిలోనికి వచ్చిన గొర్రెలన్నీ రక్షణ పొందినవే, కానీ ఆ దొడ్డిలో నుండి కొన్ని గొర్రెలు మరల బయటకు వెళుతూ ఉన్నాయి, తప్పిపోతూ ఉన్నాయి. తన గొర్రెలు అనుకున్నవే తిరిగి తప్పిపోవటం ద్వారా మరలా యేసు ఆ తప్పిపోయిన గొర్రెల కోసం వెతకటం ప్రారంభిస్తాడు. అలా వెతుకుతూ తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు పరమానందం చెందుతాడు అంటూ లూకా సువార్త 15వ అధ్యాయమందు మనము ఆలకించినటువంటి ఆ యొక్క తప్పిపోయిన గొర్రె ఉపమానం ద్వారా ప్రభు మనకు ఎరుక చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మనందరము కూడా ఆ దొడ్డిలో గొర్రెల వంటి వారమే, కానీ ఆ దొడ్డి బయట ఉన్నటువంటి అనేకమైన ఆకర్షణలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అలా ఆకర్షించినప్పుడు ఈ దొడ్డిని విడిచిపెట్టి దానికోసం మనం వెంపర్లాడుతూ ఉంటాం. ఈ లోకాశలు, ఈ లోక పరిస్థితులు, మన శరీర వాంఛలు, మనలో ఉన్న పాపపు స్వభావపు స్థితి, ఇవన్నీ మనలను దొడ్డి బయటకు వెళ్ళేలా చేస్తూ ఉంటాయి. ప్రియులారా, దొడ్డి బయట ఉన్న ప్రభు కర్ర పట్టుకొని కూర్చోడండి. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, ప్రతి వ్యక్తికి కూడా స్వాతంత్ర్యం అనేటటువంటి గొప్ప వరాన్ని దేవుడు ఇచ్చాడు అని. ఆ స్వాతంత్ర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా, దుర్వినియోగం చేసుకుంటున్నామా అన్నది మన మీద ఆధారపడి ఉంది. బయట దొడ్డి బయట కనిపిస్తూ ఉన్నటువంటి ఆ అందమైనటువంటివి మనలను ఆకర్షిస్తూ ఉన్నప్పుడు, అలా ఆకర్షించబడిన వాటి వైపు మనం వెళితే మనము ఏ మార్గంలోకి వెళతాము, ఎక్కడ పడతాము, ఏ బురదలో కూరుకుపోతాము, ఏ ముళ్ళ మధ్య చిక్కుకుంటాము, ఏ ఊపిలో మనము కూరుకుపోతాము అనేటటువంటివి మనకు జ్ఞాపకం రావాలి. అవన్నీ కూడా దేవుని యొక్క వాక్కులో మనకు వివరించబడ్డాయి. దేవుని కాదు అని బయటకు వెళ్ళినప్పుడు, యేసుని కాదు అని బయటకు వెళ్ళినప్పుడు ఏ శోధనలకు మనము లోనవుతూ ఉంటాము, ఏ శోధనలు మనలను సంఖ్యలు వేసి పట్టి బంధిస్తాయి. ఆ శోధనలు బంధించటం వలన మనము తిరిగి మరలా ఈ దొడ్డులోనికి మనంతటా మనము రాలేని పరిస్థితులలో ఆ ముళ్ళ మధ్యనో లేకపోతే ఆ ఊబులోనో కూరుకుపోతూ ఉన్న ఆ సమయములో మనము చేయగలిగింది ఏంటి అంటే, కన్నులెత్తి ఆ దేవుని వైపు చూస్తూ ఆయన రాకకై ప్రార్థన చెయ్యటమే. ప్రియులారా, ముళ్ళ పొదలలో చిక్కుకున్న ఆ గొర్రె తన యజమాని కోసం ఎదురు చూస్తూ ఉంది అండి. తన యజమాని యొక్క మాట వినగానే, తన యజమాని యొక్క పిలుపు ఆలకించగానే ఆ గొర్రె నుండి స్పందన వచ్చింది. ఆ స్పందనను బట్టి తిరిగి ఆ ముళ్ళ పొదలలో ఉన్నటువంటి ఆ గొర్రెను ప్రభు పైకి తీసుకొచ్చుకున్నాడు. అది ఏ విధముగా? తన రక్తాన్ని ధారపోసి ముళ్ళ పొదలలో చిక్కుకున్న ఆ గొర్రెను పైకి తీస్తూ ఉంటే, ఆ గొర్రెల కాపరి చేతికి 1-2 ముళ్ళు గుచ్చుకొనే ఉంటాయి. ఆ గాయం నుండి కారుతున్న ఆ రక్తం యొక్క విలువ ఆ గొర్రె గ్రహించి ఉండి ఉంటుంది. నా కోసమే కదా ఈ గొర్రెల కాపరి, నా గొర్రెల కాపరి రక్తాన్ని చిందిస్తుంది అన్న ఆలోచన కలిగి ఉంటుంది. అటువంటి ఆలోచనలను మనకు కలుగ చేయమని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో పటిష్టముగా ముందుకు సాగేటటువంటి అవకాశాన్ని ప్రభు మనకి దయచేయమని మనసారా ప్రార్థన చేసుకుందాం. మరువకండి, తన ప్రాణములను సైతము మన కోసం ఇవ్వటానికే ఉన్నాడు మన గొర్రెల కాపరి అయిన యేసయ్య. ఆయన మన కోసం ప్రాణాలు ఇచ్చాడు అన్నది వాస్తవం. మనలను తన ప్రాణాన్ని పణంగా పెట్టి కొనుక్కున్నాడు అన్నది వాస్తవం. ఆయన తన రక్తాన్ని వెలకట్టి మనలను కొన్నాడు అన్నది మరింత వాస్తవం. అవి మరచిపోకుండా మన బ్రతుకును
ఆయన మార్గంలో నడిపించటానికి సహాయపడమని యేసయ్యను మనసారా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, మీకే స్తోత్రమయ్య. నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కోసం నేను నా ప్రాణాలు ధారపోస్తాను అంటూ పలికిన మాటలను ప్రభువా మేము ఆలకించాము, ధ్యానించాము. అనేక మారులు మీ సన్నిధి నుండి, మీ సాన్నిధ్యము నుండి వైదొలగిపోతూ అటు ఇటు తిరుగాడుతూ ముళ్ళ మధ్య ఊబులో కూరుకుపోతూ ఉన్నాము. ప్రభువా, మీరు మా కోసం చేసిన త్యాగము, మాకై చిందిన రక్తానికి విలువ మేము కట్టలేము అన్నటువంటి విషయాలను మేము గ్రహించి మీతోనే మా బ్రతుకంతా గడపటానికి, మిమ్మల్ని అంటిపెట్టుకొని జీవించటానికి, మీ నుండి జీవాన్ని పొందటానికి మా హృదయములను, మా బ్రతుకులను మలచమని ఆలకించుచున్న ఈ బిడ్డలందరూ నూరంతలుగా ఫలించేలా ఆశీర్వదించమని మా నాథుడు, మీ ప్రియ కుమారుడు యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు, దయామయుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు యేసుచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని సంవత్సరాలుగా మీడియా ద్వారా నేను చేస్తూ ఉన్నటువంటి ఈ పరిచర్యలో మీరందరూ పాలి భాగస్థులు అవుతున్నారు చూడటము ద్వారా చాలా సంతోషం. ఇంకా మీలో ఎవరైనా శ్రద్ధ కలిగిన వారై ప్రత్యక్షముగా నా ఈ మీడియా ద్వారా జరిగేటటువంటి పరిచర్యలో పాలి భాగస్థులు కాదలచినా దయచేసి క్రింద ఇవ్వబడుతున్నటువంటి ఆ ఫోన్ నంబర్ను సంప్రదించండి. ఈ మంచి ఆలోచనను ప్రభు స్థిరపరచి దృఢపరచదురుగాక. ఈ ప్రసారాలు మీరు చూడటానికి కొంతమంది నాకు సహాయపడుతున్నారు. మీ అనుదిన ప్రార్థనలో వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ప్రభు క్రీస్తుచే మిక్కిలిగా ప్రేమించబడుచున్న ప్రియులారా, ప్రతి నెల 2వ శనివారం పెదపాడునందు జరుగుచున్న సంపూర్ణ దిన ప్రార్థనకు మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నాము. Thank you. God bless you.